హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే అటుకులతో లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లోకి లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు అయితే ఇచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇక లేట్ చేయకుండా అటుకుల లడ్డు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో 2 కప్పులు అటుకులు తీసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లోనే 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు అస్సలు మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. అందుకనే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే అటుకులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. జీడిపప్పు కూడా అటుకులు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత అటుకులు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి. మనం తీసుకున్న అటుకులన్నీ కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ముందుగా జీడిపప్పు పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే మిక్సీ జార్లో ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తురిమి తీసుకుంటున్నానండి. తురిమిన పచ్చి కొబ్బరిని 1 కప్పు తీసుకుంటున్నాను. అదే కప్పుతో తురిమిన బెల్లంని 1 కప్ అయితే తీసుకుంటున్నానండి. స్వీట్నెస్ మీకు ఎక్కువగా కావాలంటే మరో 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. రెండింటిని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా అందులో వేసి బాగా కలపాలండి. మీరు ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చండి. మీకు ఇలాచీ పౌడర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా అన్నీ వేసి బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు స్వీట్నెస్ అయితే కొంచెం చెక్ చేసుకొని మీకు స్వీట్ సరిపోలేదనుకుంటే మరో 2 టేబుల్ స్పూన్లు బెల్లం తురిమివైనా వేసుకోవచ్చు, మిక్సీకైనా వేసుకోవచ్చండి. మనము ఈ పిండి మిక్స్ చేసిన తర్వాత అది మనకు లడ్డు చేయడానికి రావాలి. అప్పుడే మనం లడ్డు చేసుకునేదానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ లడ్డూలో అటుకులు యూజ్ చేసాం కాబట్టి అందులో ఐరన్ ఉంటుంది, పిండి పదార్థాలు ఉంటాయి, రోజుకు కావాల్సిన ఎనర్జీ అంతా ఇస్తుందండి. అలాగే పచ్చి కొబ్బరి యూజ్ చేసాం కాబట్టి బలానికి మేధాశక్తికి చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అటుకుల లడ్డు. అందులో మనం అటుకులు అండ్ బెల్లము, పచ్చి కొబ్బరి, జీడిపప్పు మటుకే యూజ్ చేసామండి. అన్నీ మనకి కావాల్సినంత ఎనర్జీ ఇచ్చేవే కాబట్టి పిల్లలకి రోజుకు ఒకటైనా సరే ఇది మనం ఇచ్చామంటే వాళ్ళ ఎనర్జీని తిరిగి ఇచ్చిన వాళ్ళం అవుతాము అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న పిండినంతా కూడా రౌండ్ బాల్స్ లాగా లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లెక్క పెట్టడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.